హలో హాయ్ అందరికీ ఈరోజు తోటకూర అయితే నేను చేశాను. చాలా బాగా కుదిరింది తోటకూర. కానీ యాక్చువల్లీ మనము ఆకుకూరలు చాలా నెగ్లెక్ట్ చేస్తాము. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. ఆకుకూరలు తింటే ఎయిర్ ఫాల్ ఉండదు, కంటి చూపు మందగించదు, ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ రావు కదా. ఇవన్నీ మనకు తెలిసి కూడా ఎప్పుడు ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, లేకపోతే నూడిల్స్, చికెన్, మటన్ ఈ వాటిని ఎక్కువ ఇష్టపడతాం, కానీ ఆకుకూరలు చాలా తక్కువ ఇష్టపడతాం కదా. నేను ఈ మధ్య ఏంటంటే రైతు మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా ఆకుకూరలు అయితే తెచ్చుకున్నా. రీజనబుల్ ప్రైస్లోనే చాలా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అసలు నిజంగా చెప్తున్నా, రైతు మార్కెట్కి వెళ్తే నోరు ఊరుతుంది, అంత మంచిగా ఉంటాయి ఆకుకూరలన్నీ ఫ్రెష్గా. అసలు 10కి 10 ఇస్తారు, 10కి 15 ఇస్తారు, అంత మంచిగా దొరుకుతాయి. ఇక్కడిక్కడ తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్, 10కి 3 ఇస్తారు. కాబట్టి నేనైతే అక్కడికి వెళ్ళి చాలా ఆకుకూరలు అయితే పట్టుకొచ్చుకున్నాను. ఎందుకంటే మన హెల్త్ గురించి మనం తప్ప ఇంకెవడ ఆలోచించాడు, కాబట్టి మనం కొంచెం దృష్టి పెడితే మంచిది అనిపించింది. మా ఇంట్లో ఆకుకూరలు అంటే కొంచెం ముఖ్యం సరే, అయినా సరే మీరు తినాల్సిందే అనేసి అయితే నేను తోటకూర ఫ్రై అయితే చేశాను. చాలా ఫ్రెష్గా ఉంది తోటకూర. ఈరోజు అయితే మన ఛానల్లో తోటకూర ఫ్రై నేను ఎలా చేశానో ఫుల్ వీడియో చూసేద్దాం. చాలా చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా అద్దరిపోయింది. చూస్తారు కదా తోటకూర ఎంత బాగుందో. మ్యాక్సిమం 10కి ఎన్ని ఇచ్చాడు, 12 అలా ఇచ్చాడు. 10కి 10, 12 to 7 ఇచ్చాడు అనుకుంటా. బాగా వచ్చినాయి. అయితే నేను ఒక 7 కట్టలు అలా తీసుకొని అయితే కుక్ చేద్దామని తీసుకున్నా. ఎక్కువైందనుకో పిల్లలు లేరు కాబట్టి వేస్ట్ అయిపోతుంది. సో ఇదనమాట. ఇప్పుడు ఇది మా ఇద్దరి కోసమే కాబట్టి కట్ చేసి, ఎంత ఫ్రెష్గా ఉందంటే ఆకు. అసలు నాకు ఆకుకూరలు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎందుకంటే మా అమ్మ పొలంలో ఏరుకొచ్చి మా అందరి కోసం ఒక పెద్ద జబరెట్టెడు తీస్తే కొద్దిగా అయితే ఉండాలి కుక్ చేసేసరికి. సో ఇది చూసారు కదా, ఇదంతా నేను కాడలు కూడా వేస్ట్ చేయను, కాడలతో సహా కట్ చేస్తాను. చూసారు కదా, అసలు ఎక్కడ కూడా పురుగు పట్టిన ఆకు కానీ అలా ఏం లేదు, ఎక్కడో ఒకటి ఉంది అంతే. చాలా చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు ఇది తీసుకొచ్చి కూడా దగ్గర దగ్గర 1 వీక్, నిన్నటితోనే 1 వీక్ అయింది. అయినా సరే మనం ఫ్రిడ్జ్లో మంచిగా స్టోర్ చేసి పెట్టినాము కవర్లో కట్టి. ఎంత ఫ్రెష్గా ఉంది చూసారు కదా. ఇప్పుడు ఇదే అయితే 10కి 2, 3 ఇచ్చేవాడు ఇక్కడిక్కడ. నాకైతే ఆకుకూరల పిచ్చి ఎక్కువ. ఇవి తింటే మనకి ఎయిర్ ఫాల్ కూడా తగ్గుద్ది కాబట్టి మంచి హెల్త్ బెనిఫిట్ ఉన్న తోటకూర ఫ్రై అయితే నేను చూపిస్తున్నాను. మీకు నా వీడియో నచ్చింది, చాలా మంచిగా కుకింగ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది చూస్తున్నారు నా వీడియోస్ని, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. చూసారు కదా, మన తోటకూరని అయితే మంచిగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నా. ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేయాలి, ఎందుకంటే చిన్న చిన్న మట్టి ఉండిపోతుంది. ఆ మట్టిగా మన హెల్త్కి మంచిది కాదు కదా. అదైతే కడిగి పెట్టేసుకున్నా మంచిగా కట్ చేసి. ఒకే ఒక టమాటా కొంతమంది యాడ్ చేస్తారు ఫ్రైలో, కొంతమంది యాడ్ చేయరు, మీ ఇష్టం. నేను కంపల్సరీ వేస్తాను. వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో చిదిమి వేసుకోవచ్చు, పొట్టు తీసి వేసుకోవచ్చు. నాకు పొట్టు ఉంటే పెద్దగా నచ్చదు, అందుకే నేను తీసేసిన. ఇప్పుడైతే కడాయి అయితే పెట్టేసుకున్నా. కడాయి హీట్ ఎక్కిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోండి, మీ ఇష్టం. ఈరోజు కొద్దిగా నేను తక్కువే వేసాను, ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువగానే వేసేదాన్ని. ఒక 2 స్పూన్స్ అలా వేసాను, మీరు మీ ఇష్టం. వేసిన తర్వాత మన పోపు దినుసులు ఉంటాయి కదా, అవైతే యాడ్ చేసుకోండి. వేస్తాం కదా జీలకర్ర, ఆవాలు అవన్నీ. నేను ఒక ఆవాలు మాత్రమే యాడ్ చేశాను. చాలా చాలా బాగా కుదిరింది నాకైతే. ఎందుకు చెప్తున్నానంటే, చిన్నప్పటి నుంచి మా అమ్మ తోటకూర ఫ్రై, తోటకూర పప్పు ఇవి వేస్తుండే. ఎక్కువ తోటకూరనే వండుతుండే. అప్పుడు కట్టెల పొయ్యి మీద మంచిగా పొయ్యి మీద పెట్టి ఉడికించి రోట్లు వేసి నూరి పోపు పెట్టి మంచిగా అసలు ఎంత వండితే మేము 5 మెంబర్స్కి ఇంత అవుతుండే. అది కుక్ అయిపోయి అది ఒక దెబ్బకి లేచిపోతుండే. ఇదనమాట. ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాము. మంచిగా అవి కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం చిదిమి వేసుకోండి, నేను ఈరోజు డైరెక్ట్ వేసాను, కొద్దిగా టైం తక్కువ ఉందని. చూస్తారు కదా, ఇట్లా చిదిమి వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. చూస్తారు కదా, ఆనియన్స్ నేను వీడియోలో చూపించలే ఇప్పటికి ఇంతకుముందు. ఆనియన్స్ అయితే ఒకే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్న, 2 పచ్చిమిర్చి చీలికలు అయితే యాడ్ చేసిన. మంచిగా బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. చూస్తారు కదా, ఇట్లా మంచిగా కుక్ అయ్యేంత వరకు అయితే చేసుకోండి. ఎందుకంటే ఇది ఎంత మంచి కుక్ అయితే మనకు అంత మంచి, అసలు ఆనియన్స్ కనిపించవు పూర మొత్తం కుక్ అయిన తర్వాత. చూడండి మీరు, చూస్తారు కదా, వెల్లిపాయలు, ఆనియన్స్ అవన్నీ కూడా మంచిగా బ్రౌన్ షేడ్లోకి వచ్చారు. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి, నిజం చెప్తున్నా. మనం కొంచెం హెల్త్ మీద దృష్టి పెట్టే వాళ్ళు చాలామందే ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే లేనిపోని ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి. చూసారు కదా, ఆనియన్స్ అయితే సగం వరకు కుక్ అయిపోయినట్టే, ఇంకొంచెం ఉంది అంతే.
ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు దీంట్లో అసలు కారం యాడ్ చేయను నేను, ఎందుకనంటే మనం ఆల్రెడీ ఒక 2 పచ్చిమిర్చి వేసినాం, 2 మిరపకాయలు వేసినాం కదా, ఆ కారమే సరిపోతుంది. ఎప్పుడు చేసినా ఇదే పద్ధతిలో చేస్తాను. చాలా ఈజీ మెథడ్, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. శనగపప్పు మీ ఇష్టం, మీరు శనగపప్పు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేను కూడా ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నా, పెద్దగా ఇంట్రెస్ట్ అయితే పెట్టాను శనగపప్పు ఇవన్నీ, కానీ వేస్తున్నా. బాగుంటుంది కదా డెకరేటివ్గా, అక్కడక్కడ తింటున్నప్పుడు నోటికి పలుకుల్లా తగిలితే మంచిగా అనిపిస్తుంది అని అయితే నేను వేశాను. కొద్దిగా ఉక్కని ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా, అది కూడా వేసేద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది, ఈజీ ప్రాసెస్. మంచి బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర కాబట్టి కొంచెం ఆకుకూరల మీద పెట్టాలండి మనం టైం తీసుకొని. మన హెల్త్ మీద మనం ఆలోచించుకుంటే మన చేతిలోనే ఉంటాయి. ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కళ్ళు కనిపించలేదు, హెయిర్ ఫాల్ అవుతుందంటే వాళ్ళు ఇదే చెప్తారు, మీరు ఆకుకూరలు తినండి, పాలు తాగండి, ఎగ్స్ తినండి. ఇదే కదా మనం ఎప్పుడు వింటూనే ఉంటాము. కాకపోతే మనం చెయ్యం అంతే, టైం మన కోసం కేటాయించాం. వర్క్ బిజీ అని, ఇంట్లో పని, ఒక్కోసారి మన మీద మనకు లేకుండా పోతుంది ఆలోచన. చూస్తారు కదా, ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకుంటే అది మగ్గిపోతుంది. ఒకసారి అయితే కలిసేటట్టు కలుపుకుందాం. ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. నాకు ఆకుకూరలు చూసి ఎంత ఫ్రెష్గా ఉంది చూస్తారు కదా, 1 వీక్ నుంచి నేను ఫ్రిడ్జ్లో మంచిగా స్టోర్ చేసి పెట్టాను, విత్ కాడలతో సహా. ఇంత కూడా ఖరాబ్ అవ్వలేదు, అంత ఫ్రెష్గా ఉంది ఆకుకూర అయితే. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఏమైందంటే మనం కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు, కొంచెం మంచిగా డ్రై రోస్ట్ అవుతుంది ఆయిల్లో. కాకపోతే ఏందో నేను చాలా తక్కువనే వేసాను ఈసారి. చూస్తారు కదా, 2 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా అది మగ్గిపోయింది. ఇంకా మగ్గుద్ది, మనం మూత పెట్టి ఎంత మగ్గిస్తే అంత మగ్గిపోద్ది అనమాట. చాలా చాలా ఈజీ ప్రాసెస్, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తోటకూర. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి, నిజంగా చెప్తున్నా. మా పిల్లలు పుట్టినప్పుడు మా అమ్మ ఎప్పుడు ఇదే చేస్తుండే, తోటకూర వండుతుండే. ఎక్కువ టమాటా, వెల్లిపాయలు వేసి మంచిగా దగ్గరికి కుక్ చేస్తుండే. అసలు 6 to 3 months నేను ఎక్కువ ఇదే తిన్నా మా ఇంట్లో ఉన్నప్పుడు. మా పాప పుట్టినప్పుడు 3 months మనం అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం కదా, ఈ తోటకూరనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు. దొండకాయ ఒకటి, ఇదొకటి ఎక్కువ నేను ఆకుకూరే తిన్నా నిజం చెప్పాలంటే. చూస్తారు కదా, ఒక 80% కుక్ అయిపోయింది. చాలా వరకు ఇంకా మగ్గించాలన్నమాట, దాన్ని ఎంత మగ్గిస్తే అంత టేస్ట్ వస్తుంది. ఒక 1/2 కప్ అంత, అంటే ఒక 1/2 స్పూను అలా వేసాను సాల్ట్. చూసి వేసుకోవాలి, మనకు ఆకుకూరలలో ఇమీడియట్గా ఎక్కువ అయిపోతుంది సాల్ట్. చూసి వేసుకోండి, ఒకేసారి వేస్తే ఆకుకూర ఉప్పు ఎక్కువ అయిపోయి వేస్ట్ అయిపోతుంది. చూసి వేసుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, ఇలాగే తినేసా. అసలు నిజంగా 6 to 7 తోటకూర కట్టలు ఎంత అయిందో చూడండి. ఇంకా మగ్గిపోయి ఇంకా తగ్గిపోతుంది. చూసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, ఇంకా మగ్గిపోతుంది. ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. చెప్తున్నా కదా, కొద్దిగా ఇంకా ఆయిల్ వేసుకుంటే ఇంక ఎక్సలెంట్గా కుక్ అవుద్ది. కాకపోతే నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేయలేదు మళ్ళీ, ఎందుకంటే అది ఆయిల్ ఎక్కువైనా కూడా ఫ్యాట్, అన్ని ప్రాబ్లమ్స్ లేని లైఫ్ ఎవరిది లేదనుకుంటా. కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి మగ్గించుకుందాం. కొంచెం లెంత్ అనిపించవచ్చు, కానీ దానికి టైం పడుతుంది. మనం వదిలేసేయాలన్నమాట దాన్ని, అప్పుడే మంచిగా మగ్గిపోతుంది. సిమ్లో మగ్గించుకోవాలి, ఎక్కువ ఓవర్గా మంట పెట్టినామనుకో కథం ఇంకా అడుగంటిపోయి మొత్తం మాడి బొగ్గు అయిపోద్ది. చూసారు కదా, ఒక టమాటా వేయడం వల్ల కొంచెం వాటర్ ఇంక్లూడ్ అయింది మనకి. ఇది మళ్ళీ కలిసేటట్టు అంతా కలుపుకుందాము నీట్గా. టమాటా, వెల్లిపాయలు అవన్నీ కలిసేటట్టు. అసలు ఆనియన్స్ మీకు కనిపిస్తున్నాయా? అసలు లేదు, ఎందుకనంటే మొత్తం కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇట్లా మొత్తం అందులోనే కలిసేటట్టు అయితే కలుపుకోవాలి మొత్తానికైతే. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మగ్గించి మూత తీసి చూస్తే ఇంకా మగ్గిపోయింది. ఇంకొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో నేను చూసినప్పుడైతే కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది, మీరు సాల్ట్ యాడ్ చేసుకోరి. తక్కువైతే వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ఏం చేయలేం కాబట్టి కూర అంతా పెంటపాలు అవుతుంది. కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. నాకు చాలా ఇష్టమైన తోటకూర ఫ్రై చేశానండి. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.
ఎప్పుడో స్టార్ట్ చేశాను నేను ఆ యూట్యూబ్ ఛానల్, కానీ వీడియోస్ నేను చేయకపోవడం ఒకటి. అందులో కొంతమంది ఎంతమంది చూస్తున్నారు తెలుసా, షార్ట్ వీడియోస్ అయితే చాలా సపోర్టివ్గా ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ మెథడ్. ఈ కర్రీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన కామెంట్ కూడా చేయండి.